ప్రాపర్టీ ఎక్స్‌పర్ట్ షబీర్. నేనిప్పుడు మోకిలా శంకరపల్లి రోడ్డు గురించి చెప్దాం అనుకుంటున్నాను. మనం చూసుకుంటే గనక ఐటీ హబ్‌కి దగ్గరున్న ఏదైనా రోడ్డు ఉందంటే గనక అది మోకిలా టు మోమిన్‌పేట రోడ్ అండి అది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఈ నియోపోలిస్‌కి గాని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గాని, హైటెక్ సిటీ గాని దాన్నిటికి కూడా యాక్సెసిబిలిటీ ఉన్న ఏరియా అనమాట. కనెక్టివిటీ కూడా బాగుంది దానికి. ఇక్కడ తీసుకుంటే గనక మోకిలా వరకు మనకి ఏదైతే కోకాపేట వరకు కూడా ఎగ్జిట్ ఇవ్వడం జరిగింది కోకాపేట దగ్గర. ఇప్పుడు కోకాపేట నుంచి మనం టువర్డ్స్ శంకరపల్లి ఎళ్తుంటే కోకాపేట దాటిన తర్వాత ఈ సీబీఐటీ దాటిన తర్వాత ఏంటంటే మధ్యలో అంతా 111 జీవో ఉంటుంది. ఈ 111 జీవో మోకిలా వరకు ఉంటది. మోకిలా నుంచి రెసిడెన్షియల్ అనేది స్టార్ట్ అవుతదనమాట. ఈ మోకిలా సైడ్ చూసుకుంటే గనక అంతా ప్రీమియం విల్లాస్ ఉన్నాయండి. అల్ట్రా లగ్జరీ విల్లాస్, ప్రీమియం విల్లాస్. హైదరాబాద్‌లో ప్రీమియం విల్లాస్ కొనుక్కునే కమ్యూనిటీ ఏదైనా ఉంటే గనక అది మోకిలా శంకరపల్లి బెల్ట్ అని మనం చెప్పుకోవచ్చనమాట. ఒక 4-5 క్రోర్స్ గాని, 7 క్రోర్స్ విల్లాస్ గాని ఇవన్నీ కూడా మోకిలా సైడ్ అనేది అవైలబుల్ ఉంటదనమాట. ఈ మోకిలా సైడ్ కూడా చూసుకుంటే గనక మోకిలా సైడ్ కూడా బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఏమో ఇది నియోపోలిస్ అనేది కూడా కొత్తది ఐటీ హబ్ కూడా వస్తుంది కాబట్టి, ఆ ఐటీ హబ్‌కి డైరెక్ట్ శంకరపల్లి రోడ్‌ని కనెక్ట్ చేయడం జరిగిందనమాట. దానికి సెపరేట్ ఎగ్జిట్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు. ఆల్రెడీ వర్క్ అవుతుంది. అది లాస్ట్ స్టేజ్‌లో ఉంది ఎగ్జిట్ అనేది. డైరెక్ట్ ఇంకా సిటీలో ఎక్కడున్నా గానీ బయట డైరెక్ట్ ఎయిర్‌పోర్ట్ నుంచి కానీ వచ్చినోళ్ళు కూడా ఓఆర్ఆర్ ఎగ్జిట్ తీసుకొని డైరెక్ట్ నియోపోలిస్‌లోకి ఎంటర్ అవ్వచ్చనమాట. ఆల్రెడీ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలా డెవలప్ అయింది, అక్కడ కంపెనీస్ ఎలా వచ్చాయి, చుట్టుపక్కల అపార్ట్మెంట్లు ఎలా వచ్చాయి అన్నీ చూసున్నాం కాబట్టి, ఈ మోకిలా సరౌండింగ్స్ కూడా ఈ రోడ్స్ వైండింగ్ గాని ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. P7 రోడ్స్ గాని ఇవన్నీ కూడా. అది గనుక వస్తే గనుక మనకి ఈజీగా గచ్చిబౌలికి యాక్సెసిబిలిటీ అనేది దొరుకుతుందన్నమాట. అక్కడ ఆల్రెడీ ప్రీమియం విల్లాస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమో కొన్ని అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి, ఆ ఏరియాలో కొనుక్కునే వాళ్ళకేంటంటే మోకిలా నుంచి శంకరపల్లి వరకు అది బెస్ట్ ఏరియా అవుతుంది. కొద్దిగా మనం స్ట్రెచ్ చేసుకొని కొద్దిగా ఇన్వెస్ట్‌మెంట్ గనక చూసుకుంటే ఇన్వెస్ట్‌మెంట్‌లో కొద్దిగా స్ట్రెచ్ చేసుకుంటే గనక శంకరపల్లి టు పటాన్ చెరువు రోడ్ అనేది కూడా బెస్ట్ అవుతుందన్నమాట. అందులో ఏంటంటే మనకి ఫస్ట్ బానూర్ వస్తది. తర్వాత నందిగామ వస్తది. ఈ లైన్‌లో కూడా విల్లాస్ అన్నీ కూడా బాగున్నాయి. అన్నీ కూడా 2 క్రోర్స్, 3 క్రోర్స్, 2.5 సీఆర్, 1.8 సీఆర్ ఆ రేంజ్‌లో నడుస్తున్నాయన్నమాట. అది కూడా ఏంటంటే అక్కడ ప్లాటింగ్ మార్కెట్ వచ్చేటప్పటికి అరౌండ్ 20,000-35,000 మధ్యలో దొరుకుతుందన్నమాట. అక్కడ కూడా హౌస్ కట్టుకున్నా గానీ అక్కడ నుంచి కూడా యాక్సెసిబిలిటీ అనేది ఈజీగా ఉంటది. జస్ట్ 30 మినిట్స్‌లో మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది చేరుకోవచ్చనమాట. అలాగే వెనక్కెళ్తే గనక మనకి నందిగామను సర్వీస్ రోడ్ వస్తది కాబట్టి, ఆ సర్వీస్ రోడ్‌లోంచి కూడా వెళ్ళొచ్చు కొల్లూరు పైనుంచి. లేకపోతే మోకిలా శంకరపల్లి రోడ్ ఆల్రెడీ 100 ఫీట్ రోడ్ అయిపోయింది కాబట్టి, దాని నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చనమాట. అక్కడి వరకు చూసుకుంటే మనం శంకరపల్లి జంక్షన్ వస్తది. నెక్స్ట్ మోకిలా తర్వాత మాట్లాడుకుంటే గనక జస్ట్ 6-7 కిలోమీటర్స్‌లోనే శంకరపల్లి జంక్షన్ వస్తదనమాట. ఆ శంకరపల్లి జంక్షనే ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది మనకి. ఈ శంకరపల్లి తర్వాత కూడా డెవలప్ అవుతుంది స్లోగా. ఇప్పుడు చూసుకుంటే గనక మోమిన్‌పేట వరకు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకేంటంటే శంకరపల్లి నుంచి మోమిన్‌పేట మధ్యలో గనక ఇన్వెస్ట్ చేసుకుంటే గనక నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే ఈ మార్కెట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆల్రెడీ మోకిలా శంకరపల్లి సైడ్ ఉందో ఈ 10-15 ఇయర్స్‌లో అక్కడ కూడా మంచి రెసిడెన్షియల్‌గా డెవలప్ అయ్యే స్కోప్ ఉందండి ఆల్రెడీ. అక్కడ కూడా ఇప్పుడు తక్కువలోనే దొరుకుతున్నాయి. అరౌండ్ 10,000, 8,000, 7,000 కొద్దిగా లోపలికెళ్తే గనక 15,000 ఆ రేంజ్‌లో దొరుకుతున్నాయన్నమాట బడ్జెట్‌లో. అందుకని ఏంటంటే ఎవరైతే ఇక్కడ మోకిలా సైడ్, శంకరపల్లి సైడ్ ఇన్వెస్ట్ చేయలేకపోయారో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి వాళ్ళు మిస్ అయ్యారో వీళ్ళకి ఇది ఒక ఆప్షన్ అయితే దొరికిందండి ఇప్పుడు నెక్స్ట్. ఏదైతే శంకరపల్లి నుంచి మోమిన్‌పేట వరకు మంచి మార్కెట్ అయితే నెక్స్ట్ హౌసింగ్‌గా గాని అక్కడ విల్లా ప్రాజెక్ట్స్ గాని, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ గాని వచ్చే స్కోప్ అయితే ఉంది. ఆల్రెడీ ఇక్కడి వరకు పెరిగింది కాబట్టి ఇక్కడ ల్యాండ్ అనేది కొద్దిగా రేట్ ఎక్కువ అనిపిస్తే గనక బడ్జెట్ లేకపోతే గనక మనం శంకరపల్లి దాటి గనక కొనుక్కుంటే గనక అది కూడా గ్యారంటీగా శంకరపల్లి దగ్గరలోనే వస్తది కాబట్టి అది కూడా గ్యారంటీగా డెవలప్ అవుతదండి. దీని మీద ఒక 10-15 మినిట్స్ డ్రైవ్ ఎక్స్‌ట్రా ఉంటది మనకి అంతే. అది కూడా మనకిప్పుడు సిటీలో చూసుకుంటే గనక అన్ని ఈవీ కార్స్ ఉన్నాయి కాబట్టి రోడ్స్ కనెక్టివిటీ ఉంటే జనం అందరూ కొద్ది దూరంగెళ్లి ఎక్కువ ల్యాండ్ ఎక్వైర్ చేసి దాంట్లో హౌసింగ్‌కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఇది గ్యారంటీగా రిటర్న్స్ వచ్చే ఏరియా అండి. ఏదైతే శంకరపల్లి టు మోమిన్‌పేట అనేది ఉంది కాబట్టి. అలాగే చూసుకుంటే గనక మనం ఇది పెద్ద రోడ్డు కూడా అవుతుంది ఫ్యూచర్‌లో శంకరపల్లి టు మోమిన్‌పేట రోడ్డు. ఆ రోడ్డు గనక అయితే గనక గ్యారంటీగా అక్కడ కూడా విల్లా ప్రాజెక్ట్స్ గాని, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ గాని అన్నీ కూడా ఈజీగా రావడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే శంకరపల్లి వరకు ల్యాండ్ అవైలబిలిటీ లేదు. ప్రైసింగ్ కూడా ల్యాండ్ కాస్ట్ కూడా అగ్రికల్చర్ రా ల్యాండ్ కాస్ట్ కూడా ఎక్కువ రేట్ ఉంది కాబట్టి, ఈ మోమిన్‌పేట్ సైడ్ ఏంటంటే బిల్డర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించే ఇదుంది కాబట్టి గ్యారంటీగా ఇక్కడ కూడా నెక్స్ట్ మార్కెట్ అనేది ఈ శంకరపల్లి డిమాండ్, మోకిలా డిమాండ్ ఏదైతే ఉందో ఇక్కడ గ్యారంటీగా ట్రాన్స్‌ఫర్ అవుతదండి. ఇప్పుడు గనక ఇన్వెస్ట్ చేసుకుంటే గనక అది మంచి లైన్ అవుతుంది. ఎందుకంటే ఐటీ హబ్స్‌కి దగ్గరున్న రోడ్డు. నెక్స్ట్ ఏంటంటే ఐటీకి కూడా వర్క్ ప్లేస్ ఐటీ నుంచి హౌస్‌కి ఈజీగా యాక్సెస్ చేయాలంటే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మీకు సిటీ చూసుకుంటే అంత ట్రాఫిక్ ఏరియాలాగా ఉంటది. ఇటు సైడ్ చూసుకుంటే అంత ట్రాఫిక్ అనేది ఉండదనమాట. మనకి అంత పొల్యూషన్ కూడా ఉండదు. సిటీలో చూసుకుంటే గనుక 1,00,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్
మనకి 80,000 రూపీస్ లీజ్ చూసుకుంటే 70, 80, 60 ఆ రేంజ్ ఉన్నాయండి. అక్కడ నుంచి వర్క్ ప్లేస్‌కి రావాలంటే 1 అవర్ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకుంటే 30, 40, 45 మినిట్స్ డ్రైవ్‌లోనే మీరు వర్క్ ప్లేస్‌కెళ్ళొచ్చు కాబట్టి అది కూడా ఇది అప్రిషియేట్ అవుతది. ఒక 10,000 పెట్టి కొనుక్కున్న ఫ్యూచర్‌లో ఒక 30,000, 40,000, 1,00,000 వరకు ఎళ్ళే స్కోప్ ఉంటది. సిటీలో ఆల్రెడీ ఎంతవరకు పెరగాలో అంతవరకు పెరిగింది కాబట్టి అక్కడ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉండదు మనకి. అందుకని చెప్పి అక్కడ అపార్ట్‌మెంట్ కొనుక్కునేవాళ్ళు ఇక్కడికొచ్చి అదే ₹1,00,00,000 బడ్జెట్‌లో ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు ఒక 300, 400 స్క్వేర్ యార్డ్స్‌లో బెటర్ లైఫ్‌ని వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఇటుపక్క ఇప్పుడు గనక ల్యాండ్ కొనుక్కొని పెట్టుకొని ఒక 5-10 ఇయర్స్‌లో కనుక హౌస్ కట్టుకుంటే గనక బానే ఉంటది. మోక్లా ఏదైతే మనకి ఇది శంకర్పల్లి టు మూవన్‌పేట రోడ్‌లో. మోక్లాలో కొద్దిగా రేట్ ఎక్కువ అనిపిస్తే గనక మీరు ఇక్కడొచ్చి కొనుక్కోవడం కొద్దిగా యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటదండి. మీకు ఈ ఈ ఏరియా గురించి కనుక ఏమైనా ప్లాట్స్ మీద గనక ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ రేట్స్ గురించి అయితే నాకు పర్సనల్‌గా కాల్ చేయొచ్చు. నా నంబర్ వచ్చి ఫోన్ నంబర్ వచ్చి 9985054001. రిపీట్ 9985054001 అండి. ఎనీ టైమ్ మీరు కాల్ చేయొచ్చు. 24/7 అవైలబుల్. థాంక్ యూ సో మచ్.